మా తండ్రి యోక్యం 40 రోజుల ఉపవాసానికి ఎడారికి ప్రయాణం మొదలుపెట్టారు. తనకి బిడ్డ పుట్టనందున ప్రభువు శిక్షిస్తున్నాడని. మా అమ్మ యాన్ బిడ్డ కోసం ప్రార్థించింది. నేను మిమ్మల్ని బాధించానా ప్రభు? నాకు ఒక బిడ్డను ప్రసాదించు. ఆయనకి వినపడుతోంది. అసలు ఎవరు మీరు? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? నేను గేబ్రియల్. ఆయన మీకు ఒక కుమార్తెను ప్రసాదిస్తాను. ఏంటి కూతురా? ఆగండి ఆగండి. కుమార్తె? అవును, మీకు పుట్టబోయేది కుమార్తె. ఆమె మాత్రం సాధారణమైనది కాదు. దేవుని యొక్క ఆకాంక్షని పూర్తి చేయడానికి వస్తోంది. దానికి బదులుగా చెప్పండి, ఏంటిది? ఒక వాగ్దానం. నేను వచ్చేలోపు ఆమె దేవుని సేవకి అంకితమయ్యేలా నువ్వు చూడాలి. దేవుని సన్నిధి ఆమె నివాసం కావాలి. యాన్, మన ప్రార్థనలు ఫలించాయి.
గాయాలు చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా కోయి. అవును ఆర్య, ప్రతి పండు ఆ దేవదేవుడి వరమే. ఆ విషయం మర్చిపోకు నేస్తం. మేరీ! ఈ సమయంలో ఎక్కడికి పారిపోయా? మేరీ! ఇలా రా. నేను కూడా వస్తుందా? మేరీ! నువ్వు ఎక్కడున్నా? నేను నీ నేస్తాన్ని తీసుకొచ్చాను. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నోమ్ నీతో ఆడుకోవాలనుకుంటున్నాడు. రా, నేను నీకు ఒకటి చూపిస్తాను. భోజనానికి పిలిచినప్పుడు రావాలి. నీకు వినపడిందా మేరీ? రా నోమ్, నువ్వు చాలా నెమ్మదిగా వస్తున్నావు. వేగంగా వెళ్తున్నావు. ఆగు, త్వరగా రా. కొన్ని అత్పళ్ళు కోసుకెళ్దాం. అమ్మ చాలా సంతోషపడుతుంది. మేరీ, రారా. అత్తపళ్ళు తామంతట తామే రావు. నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా. అమ్మ మన కోసం వేచి ఉంది. నాన్న పట్టుకో. ఏంటి ఇట్లా? హే, ఆగు. హే, ఆగు. పట్టుకో. నిన్నే ఆగు. మేరీ, ఇవన్నీ శుభ్రం చేయాలి. లారా, ఎప్పుడు ఉరుకులు పరుగులేనా? కాస్త పని నేర్చుకోవాలి. చూడు, తను వేగంగా పరిగెడుతోంది. ఏమైంది? నీలి వస్త్రం వేసుకున్న వ్యక్తిని వాళ్ళ చూశాను. ఏంటి నాన్న? నీ పుట్టుకే ఓ విచిత్రం. అది ఒక కానుక మీ అమ్మకి నాకు. దానికి బదులు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం నెరవేర్చాలి. ఆమె ఇక్కడెందుకుంది? మనం ఇంటికి పోదాం. వద్దు. ఆ అమ్మాయిని లోపలికి రానివ్వు. నువ్వేనా? నీ వల్ల నాకెంతో గర్వంగా ఉంది. వెళ్ళు, వెళ్ళమ్మా. నా పేరు ఏనా.
పాపా ఇలా దగ్గరగా రామ్మా. నువ్వెందుకు వచ్చావు? ఒక వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి వచ్చాను. ఇది నిజమేనా? వాగ్దానపు మార్గం చివరకు వచ్చిందా? ఈ గృహానికి నీకు మనస్ఫూర్తిగా ఎల్ షడాయ్ స్వాగతం పలుకుతోంది పాప. నన్ను నమ్ము, అతను కొంత సమయం వెలుబుచ్చుతాడు. మేరీ, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? వస్తున్నాను. నువ్వు ప్రార్థనకి ఆలస్యమయ్యావు బిడ్డ. పదా. క్షమించండి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఏంటో మనకు తెలుస్తుంది. మేరీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నేల తుడిచి గిన్నెలు శుభ్రం చేస్తున్నా. నువ్వు మళ్ళీ తోటలోకి అనవసరంగా వెళ్ళావు, నిజమేనా? అనవసరంగా కాదు. అది మధ్యాహ్నం ప్రార్థనలకు ముందు. పూలు వాటికవే పెరగవుగా. పనిచేసి దేవునికి సేవ చేయొచ్చని గ్రంథాల్లో ఉంది. మీరేంటో తెలుసుకోండి. ఈసారి సేవ త్వరగా చేసిరా. అడుక్కుంటున్నా మిమ్మల్ని. మొత్తం తింటావా? ఏంటి? నేను తిన్నాను. ఎందుకు? ఇటివ్వు. నువ్వేం చేస్తున్నావు? సాయం చేయి. నేనొకటి అడుగుచాయనా? నిన్ను కలిసిన కుర్రాడి గురించా? ఏంటి? కాదు. కాదని నేను అనుకోను. మీరిక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా. నేను దేవాలయాన్ని విడిచి 47 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కువ అంటావా? చాలా కాలమేలే. ఎలా అడగాలో తెలియడం లేదు, కానీ ఈ జీవితం మీకు పేలవంగా లేదు? లేదు. దేవుని సమక్షంలో నిరంతరం ఆయనతో కలిసి జీవించడం మనకి ఒంటరితనం అనే భావనని దూరం చేస్తుంది. దేవుని యొక్క ప్రార్థనతో మనలో ఉన్న అజ్ఞానం తొలగి మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది.
నువ్వు కూడా అంత అదృష్టవంతురాలివవ్వాలి. సరే, కానీ నేను ఆలయానికి బయట నుండి మంచిని చేయకూడదా? అంటే అది నేను ఇక్కడే కనుక ఉండిపోతే ముఖ్యమైన పనిని అంటే ఎలా చేయగలను? ఇదంతా ఆ కుర్రాడి గురించేగా? అలాంటిదేం కాదు. ఇదంతా ఆ కుర్రాడి గురించే. యానా, నేను ప్రభువుకే అంకితం. హ్మ్, నన్ను శంకిస్తున్నారా? లేదు. మరి నువ్వు? మీ ఉద్దేశం ఏంటి? అంటే దాని అర్థం నువ్వు కిందుకొచ్చి నాకు వంటింట్లో సహాయపడమని. నమస్కారం అండి. నేను మీ అమ్మాయి చేయి పట్టుకుంటాను. తనదా మిట్టి? అవును, పెళ్లి చేసుకుని. పట్టుకోవచ్చా? నువ్వెవరు? నీకు మేరీ ఎలా తెలుసు? అంటే తన పేరు మేరియా? తన పేరు కూడా తెలీదా? అవును, నాకు ఇప్పుడే తెలిసిందే. దయచేసి నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఆమెలో ఏదో దివ్యశక్తి ఇంకా. ఎవరది? నాకు తెలీదు. చూడు బాబు, మేరీ ప్రభువుకి అంకితమై ఉంది. సరే, నాకు అర్థమైంది. కానీ చూడండి, నేను హామీ ఇస్తున్నాను, ఇది ఇలా జరగాల్సిందే. కుర్ర ప్రేమ అలా ఏం కుదరదు. తనెప్పుడూ అంకితం అయిపోయింది. ఇది దాని తరపున అలా ఎలా మాట్లాడతారు? దాని తరపున ఎలా మాట్లాడతానా? నేను దాని తండ్రిని. పైగా మనం ఎప్పుడో నిర్ణయించుకున్నాం. మీరు నిర్ణయించారు. నువ్వేం చెప్పదలుచు? చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నేను చెప్పేది కాస్త వినండి. నా జీవితంలో ఎన్నడూ నేను ఇలాంటిది అనుభవించిందే లేదు. నాలో ఏదో మార్పు వచ్చింది మీ అమ్మాయిని చూశాక. నది పక్కన వేటాడుతున్నప్పుడు తనని నేను చూశాను. అందమైన ఇంకా సౌమ్యమైన యువతి, బాగా నాట్యం చేస్తోంది. అప్పుడు అనుకున్నా, తనే నా భార్యని. ఇది జరుగుతుందని ఒక నీలిరంగు వస్త్రం ధరించిన వ్యక్తి. నీలి వస్త్రమా? అవును, నీలిరంగు వస్త్రం. అమ్మా, నాన్న బాగున్నారా? బాగానే ఉన్నారు. పెద్దయ్యం. మేరీ, మీ నాన్న నేను ఒక యువకుడికి మాటిచ్చాం. నాకు అర్థం కావట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఏంటి మీ ఉద్దేశం? అదేదో గుర్రాన్ని కంటగట్టినట్టు. అలా కాదమ్మా. అమ్మా, నువ్వు చెప్పేది అలాగే ఉంది. నువ్వు అసలు దీన్ని ఎలా ఒప్పుకుంటున్నావు? ఇది చాలా మంచిదని నా అభిప్రాయం. ఏంటి? అతని పేరు జోసెఫ్. నిన్ను ఇష్టపడ్డాడు. చాలా అందంగా ఉంటాడు. నేను ఒక సేవకురాల్ని. మేరీ, ఆ దూత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఈ కుర్రాడు నీ కోసమే పుట్టాడు. నువ్వేనా జోసెఫ్? చాలా మట్టుకు అవును. ప్రభువుని సమక్షంలో నదిలో మునిగిన మూర్ఖుడివే. ఈ యువతీ యువకులు ఈ నిశ్చితార్థపు సమయంలో ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటున్నారు, ప్రేమతో మరియు గౌరవంతో పెళ్ళాడతామని. అదే ప్రేమతో గౌరవంతో మీ యొక్క సేవ చేసుకుంటామని. ఇలా జరగడం మంచిదే అంటావా జోసెఫ్? భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయనే రక్షిస్తాడు. నిజానికి ఈ లోకానికి రక్షకుడు మంచిదే. కేవలం భగవంతుడు మాత్రమే. సరే, నువ్వేమంటావమ్మా? అతను చాలా అందంగా ఉన్నాడు.
నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం మీ ఇష్టం. ఎందుకు? దీని గురించి వేరే వాళ్ళతో మాట్లాడతారు. నాకు మాత్రం మీరేమీ చెప్పరు. ఎవరది? మీకేం కావాలి? నువ్వేం భయపడకు మేరీ. నువ్వు దేవుని కరుణని పొందావు. ఏంటి మీరనేది? త్వరలో నువ్వు ఒక తల్లి అవుతావు, ఒక పుత్రుణ్ణి కంటావు. అతను స్వయంగా డేవిడ్ గృహాన్ని ఏలుతాడు. కానీ అది సాధ్యం కాదు. నేను బిడ్డని కనలేను. అన్నీ కూడా సాధ్యమవుతాయి దేవుని వల్ల. నువ్వు అతనికి పెట్టే పేరు జీసస్. ప్రపంచం అంతటికీ అతని గురించి తెలుస్తుంది మేరీ. ఇక నువ్వు స్త్రీలందరిలో అదృష్టవంతురాలివి. అది నేనే కావాలి. మేరీ, తనిప్పుడు కడుపుతో ఉంది. ఇది నిజమా? నేను వివరిస్తాను. ఇది నిజమేనా? నేనే తప్పు చేయలేదు. నీ వాగ్దానాన్ని భంగపరిచావు. నేను చేయలేదు. మనకు తనొక కలంకం. నువ్వు ఇక్కడ ఉండకూడదు మేరీ. కానీ కానీ వద్దు, దయచేసి మీరు ఎలా చేయకండి. ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయం రానే వచ్చింది. నువ్వు ఇక్కడికే తిరిగి వస్తావు. నన్ను ఆలయం నుండి వెలివేశారు. ఏంటి? వాళ్ళు అలా ఎందుకు చేశారు? నేను కడుపుతో ఉన్నానమ్మా. ఓ మేరీ, నేనే తప్పు చేయలేదమ్మా, ఒట్టేసి చెప్తున్నా. కానీ ఇదెలా సాధ్యం? నీలి రంగులో ఉన్న దూత నాతో చెప్పాడు. అతనొచ్చాడా? అది నాకు ఒక కలలా అనిపించింది. నువ్వు ఆ వాగ్దానానికి మార్గానివి.
ఇది నిజం. అంటే అర్థం ఏంటి? నాకు జోసెఫ్కి నిశ్చితార్థమైంది, పెళ్లి కాలేదు, నాకు బిడ్డ పుట్టకూడదు. నువ్వెంతో శక్తివంతురాలివి. నువ్వు మహత్కార్యాలకై ఎన్నుకోబడ్డావు. అట్టి కార్యాలు సులువుగా రావు. వీటిని అధిగమిస్తాం కుటుంబంగా. అంటే నాన్నతో చెప్తామా? వద్దు, మీ నాన్నకు నువ్వు చెప్పకు. అవసరమైతే నేనే చెప్తాను. జనం నోటి మాట తాగదు. వాళ్లకు నువ్వు కనపడితే రాళ్లతో కొట్టి చంపుతారు. నువ్వు ఎన్కరంలో ఉన్న ఎలిజబెత్ పిన్నింటికి వెళ్ళు. తను 7 నెలల గర్భవతి చూలాలు. నేను ఒకప్పుడు ఉన్నట్టే. విశ్వాసంలో మరొక విచిత్రం జరగబోతోంది. అక్కడే నీకు రక్షణ. అమ్మ, నేను ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళలేను. నాకు తెలుసు మేరీ, కానీ నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆలయం నుండి ఎంత దూరం ప్రయాణం చేసింది మమ్మల్ని చూడటానిక. నేను ముందు ఇంటికెళ్ళాను. అమ్మ నన్ను మీ దగ్గరికి పంపింది. నా కడుపులో బిడ్డ నీ గొంతు విని ఎక్కువగా కదులుతున్నాడు. నువ్వు కూడా కడుపుతో ఉన్నావా? అవును పిన్ని. నువ్వు దైవానుగ్రహానివే. నువ్వు దేవుని ఆశీస్సు పొందిన దానివే. నీకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే. బంగారు తల్లి, ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడే ఉండు.